ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రోమోలో ఏం జరిగిందంటే గుండమ్మ సుమలత ఇంటికి వస్తుంది. ఇకప్పుడు అక్కడ చరణ్ వీళ్ళంతా ఉంటారన్నమాట. బామ్మ అందరూ ఉంటారు. సుమలత ఇకప్పుడు గుండమ్మ అంటుంది, చూద్దాము ఎవరు ఎవరికి విడాకులు ఇస్తారో. ఏంటి ఏంటి చరణ్ నువ్వు చెప్పు. పల్లవి తప్పు చేసిందంటే నువ్వు నమ్ముతున్నావా? పల్లవి ఇదంతా చేసిందా? చందు మీద పల్లవి కంప్లైంట్ ఇచ్చిందా? తను వీడియోస్ షూట్ చేసి పంపించిందంటే నువ్వు నమ్ముతున్నావా? చెప్పు, నీ మనస్సాక్షిని అడుగు, చెప్పు అని చెప్పి నువ్వు ఇప్పుడే అవును అని చెప్పి అను. నేను నా కూతుర్ని తీసుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను నా కూతుర్ని నా ఇంటికి అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ. చెప్పురా చెప్పు, పల్లవి చేసిందని నేను నమ్ముతున్నావా? ఇప్పుడు దాకా నువ్వు మీ అమ్మ అనుకుంటున్నారు కదా పల్లవికి విడాకులు చేసి గెంటేసేయాలి అది ఇదని చెప్పి అంటున్నావు కదా, మరి నమ్మితే చెప్పు. గుండమ్మ అడుగుతుంది కదా, తీసుకెళ్ళిపోతానంటుందిగా పల్లవిని, నీకు కూడా అదే కదా కావాలి, చెప్పురా చెప్పు అని చెప్పి బామ్మ చరణ్ని అంటూ ఉంటే చరణ్ ఏమో ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే కిచెన్లో ఉన్న పల్లవి వస్తుందనమాట. ఇక చరణ్ ఏమో ఏం మాట్లాడకుండా అలా నించుంటే, చెప్పరా చెప్పు, ఇదిగో ఈ గుండం తీసుకెళ్తా అంటుంది కదా ఈ పల్లవిని, మనకు కూడా అదే కదా కావాలి, ఈ పల్లవి ఇక్కడ ఉంటే మనకు మనశ్శాంతి ఉండదురా, చెప్పు చెప్పు నువ్వు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఇక అప్పుడు బామ్మ చెప్పరా చెప్పు, వచ్చింది కదా గుండమ్మ తీసుకెళ్తుంది, వాళ్ళ అమ్మ వచ్చిందిగా, కన్న తల్లి వచ్చిందిగా, తీసుకెళ్తుంది పల్లవిని, మీకు కూడా అదే కావాలి కదా, ఎప్పుడెప్పుడు డివోర్స్ ఇద్దామా అని చెప్పి అంటున్నారుగా అని చెప్పి అలా బామ్మ అంటూ ఉంటే, కన్న తెల్ల అన్నట్టుగా ఒక్కసారిగా అందరూ బామ్మ వైపు చూస్తూ ఉంటారు. ఇక పల్లవి ఇదేంటి బామ్మగారి నోటి నుంచి నిజం బయటకు వచ్చేసింది అని చెప్పి అలా ఎలా కవర్ చేయాలా అన్నట్టుగా పల్లవి చూస్తూ ఉంటుంది. ఇక గుండమ్మ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.